హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే నా పేరు నవ్య. నేను ఈరోజు వీడియో ఏంటంటే నా వెడ్డింగ్ కలెక్షన్ చూపించబోతున్నాను, పట్టు శారీస్ కలెక్షను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే నా ఎంగేజ్మెంట్ శారీతో స్టార్ట్ చేయబోతున్నాను. ఫస్ట్ నేను లెహంగా వేసుకున్నాను ఎంగేజ్మెంట్ రోజు, మధ్యలో శారీ పెట్టాక స్టేజ్ మీద తర్వాత ఈ శారీ చేంజ్ చేసుకుంటాం కదా, అది ఫస్ట్ శారీ అనమాట. ఫస్ట్ శారీలో ఇది వచ్చేసి మంచి పింక్ కలర్, అండ్ రాణి పింక్ కూడా కాదండి, ఇది ఒక డిఫరెంట్ షేడ్ ఆఫ్ పింక్ ఉంటుంది. అండ్ దానికి మంచిగా డార్క్ బ్రౌన్ కలర్ బార్డర్ వచ్చింది, బ్రొకేట్ బార్డర్. అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా మనకి రోజ్ ఫ్లవర్స్ తోటి అండ్ మంచిగా డిజైన్ వచ్చేసింది, నిండుగా ఫుల్ డిజైన్ వచ్చేసింది, ఎక్కడ ఏం గ్యాప్ లేకుండా శారీ అంతా. అది సిల్వర్ కలర్ జరీతో వచ్చింది, చాలా బాగుండే కలర్ కాంబినేషన్. అయితే కొంచెం యూనిక్గా అనిపించింది నాకు, అందుకని నేను ఇది పిక్ చేసుకున్నాను. అండ్ దీని పళ్ళు కూడా అసలు చాలా మంచిగా వచ్చింది, దీనికి డార్క్ బ్రౌన్ కలర్ పళ్ళునే వచ్చింది. ఫ్యాబ్రిక్ కూడా ఎలా అంటే చాలా స్మూత్ ఉంది, కట్టుకున్న తర్వాత ఎంతసేపు అయినా కట్టుకోగలిగేటట్టుంది. అంత కంచిపట్టు అనగానే మనకు వెయిట్ ఉంటుంది, కానీ ఇది అంత వెయిట్ లేదు, కొంచెం వెయిట్లెస్ ఉంది శారీ మాత్రం. ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది మనం కట్టుకున్న తర్వాత. అండ్ ఈ కలర్ కాంబినేషన్ మాత్రం అసలు మంచిగా ఫుల్ షైన్ అవుతూ చాలా బాగుండే శారీ. ఇదైతే నేను కుకట్పల్లి సాయి కంచిలో తీసుకున్నాను, అరౌండ్ నాకు 19,000 వరకు పడింది. అండ్ దీనికైతే నేను బ్లౌజ్ వచ్చేసి శారీలో వచ్చిన బ్లౌజ్ కాకుండా విడిగా ప్యూర్ పట్టు బ్లౌజ్ తీసుకున్నాను. అంటే అందులో వచ్చిన బ్లౌజ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం హెవీ వర్క్ చేయించడం వల్ల అది మనకి సరిగా ఉండదన్నమాట, వర్క్ అనేది పోతూ ఉంటుంది. దానికి ఎందుకులే అని చెప్పేసి నేను విడిగా తీసుకొని చేయించాను. దాని మీద శారీలో ఉన్న ఫ్లవర్స్ని దీని మీద చేయమని చెప్పాను అనమాట వర్క్కి. సో హ్యాండ్స్కి మాత్రమే ఫుల్గా చేయించాను కట్ వర్క్ తోటి, కొంచెం బీడ్స్. అండ్ నాకు శారీలో వచ్చేసి సిల్వర్ అండ్ పింక్ ఉంది కాబట్టి ఆ కాంబినేషన్తో చేయమని చెప్పాను. బ్యాక్ అయితే అసలు చాలా సింపుల్గా చేయించాను, ఎందుకంటే మనం ఆల్ ఓవర్ వర్క్ ఉన్నా కానీ మనకి హెయిర్ పట్టుకుంటుంది కాబట్టి ఆ ప్రాబ్లం లేకోకుండా నేను ఇలా చేయించాను అనమాట. హ్యాండ్స్కి మాత్రమే ఫుల్గా చేయించాను. అండ్ దీనికి టాజెల్స్ మాత్రం నార్మల్గా పెట్టించాను, అంటే వర్క్ టాజెల్స్ కూడా పెట్టించుకుంటే బాగుంటాయి, మనకు అలా పెట్టించలేదు. కట్టుకున్నప్పుడు నేను పక్కన పిక్చర్స్ యాడ్ చేస్తూ ఉంటాను, చూడండి ఎలా ఉంది అనేసి. ఇదైతే నా ఫస్ట్ శారీ. అండ్ నెక్స్ట్ సెకండ్ శారీ వచ్చేసి ఇది ఇక్కడ నుంచి నా వెడ్డింగ్ శారీ స్టార్ట్ అవుతుంది. ఈ వెడ్డింగ్ శారీస్లో ఇది ఫస్ట్ శారీ అనమాట. ఇది పెళ్లి కూతురు చేసినప్పుడు మా మామయ్య వాళ్ళు ముందు రోజు తీసుకొని వెళ్ళి పెళ్లి కూతురు చేశారనమాట. అది ఆ శారీలో ఇది ఫస్ట్ అనమాట. అందులో ఇది మంచి డార్క్ స్కై బ్లూ కలరు, సెల్ఫే వచ్చింది బార్డర్, దీనికి కాంట్రాస్ట్ అంటూ ఏం రాలేదు. అక్కడక్కడ డైమండ్ షేప్లో చిన్న చిన్న బుటీస్ వచ్చినాయి, ఆల్ ఓవర్ శారీ అంతా వచ్చింది. సో దీనికి సెల్ఫ్ రావడం వల్ల ఏంటంటే దీనిలో సేమ్ బ్లౌజ్ కూడా సేమ్ స్కై బ్లూనే వచ్చింది, బట్ నాకు అది ఎందుకో సెల్ఫ్ వేసుకుంటే అంత బాగుండదులే అనిపించింది, అందుకే దాన్ని పక్కన పెట్టేశాను. ఈ ప్లస్ ఏంటంటే మనం ఈ శారీస్లో వచ్చిన బ్లౌజెస్ మన మదర్స్కి వాళ్ళకి ఎవరికైనా పక్కన పెట్టిస్తే వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు శారీస్ కొన్నిసార్లు. సో అందుకని చెప్పేసి నేను అది పక్కన పెట్టించేసాను. నేను విడిగా మళ్ళీ దీనికి కూడా సేమ్ ప్యూర్ పట్టు బ్లౌజ్ తీసుకున్నాను, నర్సింగ్ నుండి తీసుకొని చేయించాను. దీని మీద మీరు కావాలంటే డార్క్ పింక్ అండ్ ఎల్లో కూడా వేసుకోవచ్చు, బట్ ఎల్లో నాకు డల్ అవుతుందేమో అనిపించింది, బట్ ఎల్లో బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. కానీ నేను ఇక్కడ డార్క్ పర్పుల్ కలర్ తీసుకున్నాను, బాగుంటుంది అనిపించి, కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది పర్పుల్ షేడ్. రెగ్యులర్గా వేసుకోరు కదా, ఎక్కువ పింక్ యూస్ చేస్తాను, నాకు పింక్ వద్దు అనిపించింది, అందుకే తీసుకున్నాను. దీనికి కూడా హ్యాండ్స్ మాత్రమే ఫుల్ వర్క్ చేయించాను, చిన్న చిన్న ఫ్లవర్స్. ఈ డిజైన్ అయితే నేను పింట్రెస్ట్ నుంచి తీసుకున్నాను, ఇది కామన్గా పింట్రెస్ట్లో మనకి ఈజీగా దొరికేస్తుంది. సో పింట్రెస్ట్ నుంచి తీసుకొని నేను చేయించాను అనమాట. ఇది కూడా నేను ప్రభా బ్లౌజెస్ నుంచి చేయించాను, ఈ బ్లౌజ్ నా ఎంగేజ్మెంట్ది కూడాను. అండ్ ఇదైతే చాలా బాగుంది, ఈ రెండింటి కాంబినేషన్ కూడా. దీని మీద అయితే నాకు పిక్ లేదండి నేను యాడ్ చేయడానికి, ఒకవేళ ఉంటే యాడ్ చేస్తాను లాస్ట్లోనైనా. బట్ ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుండే, దీనికి టాజల్స్ అలా ఏమి వేయించలేదు నేను. అండ్ కమింగ్ టు నెక్స్ట్ శారీ, ఇది వచ్చేసి వెడ్డింగ్ డే రోజు మనకి ప్రధానం వచ్చే టైంకి మనం ఉండం కాబట్టి, సో ఆ టైంలో ఇది నాకు చేసేటప్పుడు ఇది మా పెద్దమ్మ వాళ్ళు తీసుకున్నారు, మళ్ళీ వాళ్ళు కూడా పెళ్లి కూతురు చేశారనమాట వెడ్డింగ్ డే రోజు. సో ఆ టైంలో ఇది మా పెద్దమ్మ వాళ్ళు తెచ్చారు. ఇది వచ్చేసి మంచి ఎల్లో అండ్ ఆరెంజ్ షేడ్ కలిసినట్టు ఉంటుంది, బట్ మనకి లైట్కేమో ఎల్లోలా అనిపిస్తుంది, డైరెక్ట్ చూస్తే ఆరెంజ్ షేడ్ అనిపిస్తుంది. దానికి మంచిగా బ్లూ కలర్ బార్డర్ వచ్చింది, దాని మీద వచ్చేసి మనకి
దీనికి డిఫరెంట్గా గోల్డ్ కాదు, అలా అని సిల్వర్ కాకోకుండా మనకి బార్డర్ మీద కాపర్ జరీ వచ్చింది. సో దానివల్ల చాలా మంచిగా అనిపించింది ఈ శారీ కట్టుకున్నప్పుడు. నా వెడ్డింగ్ అయితే ప్యూర్ సమ్మర్లో జరిగింది కాబట్టి, బట్ ఈ శారీస్ ఏంటంటే కొంచెం సాఫ్ట్ ఉండేవి తీసుకున్నాను కాబట్టి ఎక్కువ టైం నేను క్యారీ చేయగలిగాను. దీనికి కూడా నేను టాజిల్స్ వచ్చేసి చాలా సింపుల్గా వేయించాను. డార్క్ బ్లూ కలర్ పళ్ళు వచ్చింది దీనికి. సో మనకి మగ్గం వర్క్ అనేటప్పటికి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఇంక ఇట్లా క్రోచా వర్క్ అంటారు కదా, అది వేయించేసాను టాజిల్స్కి. సో చాలా బాగుండే ఇది కూడాను. కట్టుకుంటే మాత్రం చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్. దీని ప్రైస్ అయితే నాకు అంత ఐడియా లేదండి, ఎందుకంటే పెద్దమ్మ వాళ్ళు తెచ్చింది కాబట్టి. సో దీనికైతే నేను ఇందులో వచ్చిన బ్లౌజ్ కాకుండా దీనికి కూడా సేమ్ సపరేట్గా తీసుకున్నాను. బట్ దీనికి మాత్రం నాకు ప్యూర్ పట్టులో ఎగ్జాక్ట్ షేడ్ దొరకలేదు, అందుకే హాఫ్ పట్టు క్లాత్స్ కూడా ఉంటాయి, హాఫ్ పట్టు తీసుకున్నాను. హాఫ్ పట్టు తీసుకొని చాలా సింపుల్గా చేయించాను, ఎందుకంటే నాకు ఇది శారీయే కొంచెం బ్రైట్ కలర్ ఉంది కదా, సో దీనికి సింపుల్గా వర్క్ వెళ్తే బాగుంటుంది అనిపించింది. ఇక్కడ హ్యాంగింగ్స్ పెట్టించుకున్నాను చేతికి. సో మోస్ట్లీ కొంతమందికి ఇష్టం ఉంది, బట్ నాకు ఈ ఒక్క బ్లౌజ్ పెట్టించుకోవాలనిపించి నేను పెట్టించుకున్నాను. అండ్ వెనక వచ్చేసి పాట్ నెక్లా పెట్టించుకొని ఈ వర్క్ చేయించాను. ఇది నేను సమ్ ఇన్స్టాగ్రామ్ నుంచి రెఫర్ చేసుకొని తీసుకున్నానండి, బట్ ఇలా చేయించుకున్నాను. అంటే మీకు ఎవరికైనా కావాలంటే సమ్టైమ్స్ ఏంటంటే సింగిల్ కలర్తో కానీ మీరు కానీ వర్క్ చేయించుకుంటే వేరే శారీస్ మీద కానీ యూస్ అయితే వాడుకోవచ్చు. శారీలో ఉన్న కలర్ కానీ బ్లౌజ్ మీద వేయిస్తే మనం అంత ఎక్కువ యూస్ చేసుకోలేం, మల్టీపర్పస్ లాగా ఉండదు అనమాట. అందుకని చెప్పేసి నేను బ్లూ మీద జస్ట్ కాపర్తో వేయించాను. ఇక్కడ దీనికి బ్యాక్ థ్రెడ్స్ కూడా వర్క్ థ్రెడ్స్ పెట్టమని చెప్పాను. నేను సైడ్ పిక్చర్ యాడ్ చేశాను, చూడండి చాలా బాగుంటుంది ఈ శారీ కూడా. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనము అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గరికి తరలి వెళ్తాం కదా, ఆ టైంలో కట్టుకున్న శారీ అండి. సో ఇది వచ్చేసి నేను హనుమంతరావు శారీస్ అని చెప్పేసి అమీర్పేటలో ఉంటుంది బ్రాంచ్, అక్కడ తీసుకున్నాను. ఇది కూడా చాలా బాగుంటుంది, స్మూత్. ఇది కూడా కంచిపట్టు శారీయే. దీనికి వచ్చేసి గోల్డ్ జరీతో ఆల్ ఓవర్ అసలు చాలా స్మాల్ డిజైన్స్ వచ్చేసినాయి. అండ్ ఏదో మనకి మొగ్గల్లా ఉంటుంది కదా, అలా చిన్నగా చాలా బాగా వచ్చేసినాయి ఆల్ ఓవర్ డిజైన్ అంతా. అండ్ దానికి ఎడ్జ్ కాంట్రాస్ట్ వచ్చింది గ్రీన్ కలరు. సో ఇందులో కూడా సేమ్ సెల్ఫ్ బార్డర్ వచ్చింది, బట్ ఎడ్జ్ కాంట్రాస్ట్ గ్రీన్ రావడం వల్ల చాలా బాగుంది. అండ్ దీని పళ్ళు అంతా ఇలా ఉందన్నమాట. పళ్ళు కూడా అంతా ఆల్ ఓవర్ గోల్డ్ జరీ వచ్చింది. దీనికి కూడా సేమ్ క్రోచా వర్క్ ఇచ్చాను నేను. క్రోచా వర్క్ కూడా ఎక్కువ పోస్టులను వేవిస్తే ఏంటంటే కొన్ని రోజులకి కలర్ పోయినప్పుడు మనకు బ్లాక్ షేడ్ వచ్చేస్తాయి. అందుకని చెప్పేసి నేను ఎక్కువ థ్రెడ్తోనే చేయించుకున్నాను. నాకు ఎడ్జ్లో గ్రీన్ వచ్చింది కాబట్టి గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్తో చేయించాను. దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి నేను కాంట్రాస్ట్ తీసుకున్నాను, గ్రీన్ కలర్ మంచి డార్క్ గ్రీన్ తీసుకున్నాను. ఇదైతే నేను ఎక్కడో చూసాను, చాలా లిటిల్ పిక్ నుంచి డెవలప్ చేయించుకున్నాను. ఇది మాత్రం నాకు వర్క్ అసలు చాలా బాగా వచ్చింది. ఇది వచ్చేసి నేను కుకట్పల్లి ధన్యా డ్రీమ్స్ అని ఒక బొటిక్ ఉంటుంది, అక్కడ చేయించాను. ఈ బ్లౌజ్ మాత్రం నాకు బాగా ఎక్స్పెన్సివ్ పడింది, ఆల్మోస్ట్ 9K వరకు ఛార్జ్ చేశారు. అండ్ దట్టు బ్యాక్ సైడ్ ఏం లేదు, బట్ బ్యాక్ సైడ్ లేకపోయినా ఓన్లీ హ్యాండ్స్కి చాలా, బట్ వర్త్ ఇట్ అనిపించింది నాకు. ఎందుకంటే మామూలుగా అసలు వెనక వచ్చేసి మనకి లైక్ ఈ ప్యారెట్స్లా ఉంటుంది కదా, ఆ డిజైన్నే డెవలప్మెంట్ చేయమని చెప్పాను శారీలో ఉన్న రెడ్ కలర్ తోటి. సో గ్రీన్ కాబట్టి మనం నెక్స్ట్ ఎప్పుడే వేరే శారీస్ మీదకి ఏదైనా యూజ్ అయితే కూడా చేసుకోవచ్చు. సో డీప్ నెక్స్ ఎప్పుడైనా పెట్టించుకుంటే మీరు కొంచెం లావైనా కానీ యూస్ఫుల్ ఉంటుంది అనమాట. ఇదైతే ఎవరికైనా కావాలంటే నేను ఇక్కడ క్లోజప్ షార్ట్స్లో చూపిస్తూ ఉంటాను, మీకు స్క్రీన్ షాట్ చేసుకోండి. అలాగే కట్టుకున్నప్పుడు ఎలా ఉన్నాయి ఈ శారీస్ అనేవి కూడా నేను సైడ్ పిక్చర్స్ యాడ్ చేస్తూ ఉంటాను. దీనికి కూడా అసలు ఇది అయితే మాత్రం చాలా బాగుంది, చాలామందికి నచ్చింది అసలు ఈ శారీ అయితే. ఎస్పెషల్లీ ఆ బ్లౌజ్ వర్క్ బాగా నచ్చింది. అండ్ కమింగ్ టు నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదైతే నా మెయిన్ ప్రధానం శారీ అంటే పెళ్లిపీటల మీద కట్టుకుంటారు కదా ఆ శారీ. ఇదైతే మొత్తం గోల్డ్ కలర్లో తీసుకున్నాను, బట్ దీనికి ఏంటంటే మనం నార్మల్ బార్డర్స్ కాకోకుండా ఇది మీనాకారి వర్క్లో తీసుకున్నాను అనమాట. మీనాకారి వర్క్లో అంటే సింగిల్తో వచ్చేసింది, అంటే లైక్ కుట్టు బార్డరు సపరేట్ బార్డర్ ఏం డిఫరెన్షియేట్ చేయకోకుండా సేమ్ ఫ్యాబ్రిక్ మీదే వచ్చేసింది. చాలా బాగుంది ఇది కూడాను. దీని మీద అక్కడక్కడ డార్క్ పింక్ కలర్ గ్రీన్ తోటి మనకి బుటీస్ లాంటివి ఫ్లవర్స్ లాగా వచ్చేసినాయి అనమాట, బంచెస్ లాగా. దీనికి కూడా బార్డర్ వచ్చేసి అంత పింక్ కలర్ ఏం కాదు, అదొక షేడ్ ఆఫ్ కొంచెం కలర్ అనమాట, అది ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. దీనికి పళ్ళు అయితే కూడా చాలా బాగా వచ్చింది, మీనాకారి వర్క్ కాబట్టి మంచిగా. మీనాకారి వర్క్ శారీస్ ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి అప్పుడు నేను ఆ ట్రెండింగ్ అవుతున్న దానికి తగ్గట్టు తీసుకున్నాను. ఇది కూడా నేను జూబ్లీ హిల్స్ సాయి కంచిలో తీసుకున్నాను. దీనికి కూడా సేమ్ టాజల్స్ వచ్చేసి క్రోచా వర్క్ చేయించాను సింపుల్గా.
అండ్ దీనికైతే నాకు అసలు బ్లౌజ్ దొరకడానికి చాలా టైం పట్టింది. నర్సింగ్ చుట్టూను ఒక 5-6 టైమ్స్ తిరుగుంటానండి దీనికోసం. దీని బ్లౌజ్ ఎగ్జాక్ట్ నాకు షేడ్ దొరకపోవడం వలన. కానీ ఇది కొంచెం కంచిపట్టు శారీస్, నా శారీస్ అన్నింటిలోకి ఈ శారీ కొంచెం వెయిట్ అనిపించింది. బట్ చాలా బాగుంది ఇది కూడా కట్టుకుంటే. సేమ్ శారీలో వచ్చిందే నేను బ్లౌజ్ మీద డిజైన్ చేయమని చెప్పాను అనమాట. అదే రిప్లికేట్ చేయండి, డిజైన్ సేమ్ నాకు గోల్డ్ కలర్తోనే చేయండి అని చెప్పాను కదా. సింగిల్ కలర్ శారీలో ఉండే కలర్ యూస్ చేయకపోతే, అంటే ఏవైనా కలర్స్ అనమాట, మన గోల్డ్, సిల్వర్, కాపర్ ఇలాంటివి అయితే మనం మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. అవి కాకుండా వేరేవి అయితే మనం మల్టీపర్పస్ యూస్ చేసుకోలేం బ్లౌజెస్. సో దీన్ని కూడా నేను ఇలా ఆల్ ఓవర్ చేయించాను. ఇది ఒక్కదానికి మాత్రమే నేను ఆల్ ఓవర్ వర్క్ చేయించాను. మీకు ఎవరికైనా కావాలి నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది, వెడ్డింగ్ టైమ్స్లో మనం ఏమన్నా హ్యాండ్స్ అటు ఇటు మూవ్ చేసే టైం ఉంటుంది కాబట్టి మీరు ఫ్రంట్ సైడ్ కూడా సైడ్స్ వర్క్ చేయించుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు ఏంటంటే కొంచెం అటు ఇటు చేతులు ఎత్తిన దగ్గర అయినా కానీ సైడ్స్కి ఏం కనిపించకుండా నీట్గా ఉంటుంది. దీనికి నేను అలా చేయించుకున్నాను, బట్ ఇంకా కంప్లీట్గా చేయించలేదు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రంట్ కూడా మొత్తం చేయించుకోవచ్చు వర్క్. నాకు ఇంతవరకు సరిపోతుంది అనిపించింది, అందుకే నేను చేయించుకున్నాను. ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది, అసలు కట్టుకున్నప్పుడు చాలా మంచిగా అనిపించే. మీకు ఇలా క్లోజప్లో చూపిస్తాను, స్క్రీన్ షాట్ చేసుకోండి. కట్టుకున్నప్పుడు ఇలా ఉన్నిందనమాట, సైడ్ యాడ్ చేస్తున్నాను కదా నేను. సో ఇది కూడా చాలా బాగుంది కాంబినేషను. అండ్ దీని మీద దీనికి నేను వెయిల్ కూడా వేసుకున్నాను, తర్వాత చూపిస్తాను అది నేను మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నా తరంబ్రాల శారీ. మధ్యలో తరంబ్రాలకి సపరేట్ శారీ కట్టుకుంటారు కదా, ఆల్మోస్ట్ వైట్ కానీ ఆఫ్ వైట్ కానీ కట్టుకుంటారు. సేమ్ నేను కూడా ఆఫ్ వైట్ తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి డైమండ్ బాక్స్లో చాలా స్మాల్ డిజైన్ వచ్చింది. ఆఫ్ వైట్ కాబట్టి అంత డిజైన్గా అనిపించట్లేదు. డల్ గోల్డ్ అంటారు కదా, డల్ గోల్డ్ వచ్చింది. కింద వచ్చేసి డిఫరెంట్ షేడ్ ఆఫ్, అది పింక్ కాదు, లైక్ క్యాండీ పింక్ అంటారు, లైట్ క్యాండీ పింక్, దానికి మళ్ళీ ఎడ్జ్ కాంట్రాస్ట్ గ్రీన్ వచ్చింది. సో దీనికి కూడా నేను సంథింగ్ టాజిల్స్ వచ్చేసి చాలా సింపుల్గా వేయించాను. సో రెగ్యులర్గా నేను ఒక బొటిక్ దగ్గర డిజైన్ చేయించుకుంటాను అండి, వాళ్ళ దగ్గరే చేయించేసుకున్నాను అనమాట. ఇది కూడా చాలా సింపుల్గా చేయించాను. అండ్ ఇది వచ్చేసి నేను జూబ్లీ హిల్స్లోనే బ్రాండ్ మందిర్ ఉంటుంది కదా, మందిర్లో తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 20,000 ఏమో పడింది. సో ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. కొంచెం ముడతలు ఉంటుంది, ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే ఎక్కువ దీని మీదే ఉంటుంది కాబట్టి వెడ్డింగ్ అంతా. సో అట్లాగా. అండ్ నెక్స్ట్ దీనికి వచ్చేసి బ్లౌజ్ మాత్రం చాలా సింపుల్గా చేయించాను. అందులో వచ్చిన బ్లౌజ్ మీద నేను వర్క్ చేయించాను, ఎందుకంటే మళ్ళీ కొన్నిసార్లు మనం తరంబ్రాల శారీ కాబట్టి ఎక్కువ యూజ్ చేయమని చెప్పేసి చాలా లిమిటెడ్గా వర్క్ చేయించాను అనమాట. బట్ ఇది కూడా చాలా బాగుంది, ఆ రోజు వేసుకుంటే చాలా కలగా అనిపించింది ఫేస్ మంచిగా. బ్యాక్ అయితే మాత్రం నేను వెయిట్కి వర్క్ చేయించలేదు, చాలా ఒక్కదానికి మాత్రమే చేయించాను. నా మెయిన్ ఉంటుంది కదా పెళ్లిపీటల మీద శారీకి మాత్రమే చేయించాను. సైడ్ చూడండి ఎలా ఉంది అనేసి ఇది కట్టుకున్నప్పుడు. అండ్ వెయిల్ చూపిస్తానని చెప్పాను కదా, అది కూడా ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారు కాబట్టి నేను తీసుకున్నాను. సేమ్ నా బ్లౌజ్ ఇచ్చేసి దానికి నేను ఇక్కడ నిజాంపేట్ దగ్గర ఒక స్టోర్ ఉంటుంది, వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేసి ఉంటారు. దాన్ని నేను నా బ్లౌజ్ ఇచ్చేసి దాన్ని డై చేయమని చెప్పాను. ఎగ్జాక్ట్గా ఇది మగ్గం వర్క్ అండి, బట్ అంత ఎక్స్పెన్సివ్ ఏం పడలేదు. నాకు 3,500 ఏమో దొరికేసింది, ఇది ఇంక్లూడింగ్ డైయింగ్ అనమాట. సో వాళ్ళు చేసి ఇచ్చారు. సో చాలా బాగా అనిపించింది, స్మూత్ ఉంది నెట్ కూడా, అంటే అంత రఫ్ లేకోకుండా జారిపోకోకుండా. సో సేమ్ కలర్ చేయించుకున్నాను అనమాట నేను, బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేటట్టు అండ్ శారీకి సెట్ అవుతుందని. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి నెక్స్ట్ డే మాకు వ్రతం ఉన్నింది, సత్యనారాయణ స్వామి వ్రతం. ఆ వ్రతంలో ఇది జస్ట్ చాలా సింపుల్ ఫ్యాన్సీ శారీ కట్టుకున్నాను. కొంచెం ఎల్లో షేడ్ అండ్ గ్రీన్ షేడ్ మిక్సింగ్లా ఉంటుంది అది. అండ్ అది దానికి మంచి డార్క్ స్కై బ్లూ కలర్ బార్డర్ వచ్చి ఉంటుంది. చాలా సింపుల్ అండ్ స్మూత్గా కూడా ఉన్నింది. సో క్యారీ చేయడానికి చాలా లైట్ వెయిట్ అండి అసలు ఇదైతే మాత్రము. ఇది వచ్చేసి స్టోర్ అదంతా నాకు గుర్తులేదు, కొంచెం లాంగ్ బ్యాగ్ తీసుకునింది. దీనికైతే చాలా నార్మల్ రెగ్యులర్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను. ఇది మధ్యలో మనకి వ్రతం జరిగేటప్పుడు మధ్యలో అమ్మవాళ్ళు శారీ పెడతారు కదా, ఆ టైంలో ఇది గద్వాల్ పట్టు అంటారు కదా, ఆ పట్టు శారీ. దీని మీద వచ్చేసి మనకి పీకాక్స్ అండ్ రౌండ్ షేప్ బుటీస్ అక్కడక్కడ వచ్చి ఉంటాయి. దీనికి కూడా డార్క్ బ్లూ కలర్
బార్డర్ వచ్చి ఉంటుంది. కొంచెం బిగ్ బార్డర్ వచ్చేస్తుంది, సిల్వర్ అండ్ రాణి పింక్ కలర్ బార్డర్. ఇది కూడా ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా ఉంటుంది. గద్వాల్ పట్టు అంటే ఎక్కువ మనకి టెంపుల్ బార్డర్స్ వస్తాయి, బట్ దీనికి టెంపుల్ బార్డర్ ఏం రాలేదు. జస్ట్ నార్మల్ కంచి పట్టుకు వచ్చిన బార్డర్సే వచ్చేసినాయి. దీనికి కూడా చాలా బాగుంది. ఇదైతే మాత్రం నేను శారీలో వచ్చిన బ్లౌజ్కి సింపుల్గా బ్యాక్ ఒక నెక్ లైన్ వేసి వేపించేసుకున్నాను. వర్క్ ఎందుకులే అంత అన్నిటికీ హెవీగా అని చెప్పి, అండ్ దట్టు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది వర్క్స్కి. శారీ కాస్ట్ కంటే ఎక్కువ వర్క్ కాస్ట్ ఎక్కువ పడుతున్నాయి రీసెంట్ డేస్లో. సో అందుకే నేను చాలా సింపుల్గా వెళ్దామని చెప్పేసి బార్డర్ హ్యాండ్స్ కట్ చేపించేసి నెక్ లైన్ ఒకటి బ్యాక్ వర్క్ చేయమని చెప్పాను. అండ్ దీని మీద అయితే పిక్ నాకు అవైలబుల్ లేకుండా ఉండండి, అంటే తీసుకోలేదు. జస్ట్ అలా చేంజ్ చేసుకొని తినేసిన తర్వాత ఇది అంత ఎక్కువ టైం ఉంచుకోలేదన్నమాట. అందుకే దీని మీద నాకు పిక్ అయితే లేదు మేము యాడ్ చేయడానికి. అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది స్మూత్గా. ఇది కూడా నేను బ్రాండ్ మంది నేను తీసుకున్నాను. అరౌండ్ 19,000 ఏమో పడింది. ఏదో ఆఫర్ నడుస్తూ ఉన్నింది, ఆ టైంలో తీసుకున్నాను నేను అది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది సారీ తీసుకొని వెళ్తాం కదా, సారీ రోజు శారీ అన్నమాట. ఇది కూడా నేను కుకట్పల్లి ఫోరం మాల్కి ఎదురుగా ఉంటుంది సాయి కంచి, అక్కడ తీసుకుని ఇది నాకు అరౌండ్ 12,000 ఏమో పడింది. ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్. మనకి లైట్ షేడ్లో చూస్తేనేమో ఆరెంజ్ కలర్ అనిపిస్తుంది, బయట చూస్తే రెడ్ అనిపిస్తుంది. జిగ్జాగ్ ప్యాటర్న్ అండ్ రౌండ్ షేప్, గోల్డ్ అండ్ సిల్వర్ తోటి మనకి రౌండ్ రౌండ్ బుటీస్ లాగా వచ్చేసినాయి. దీనికి స్పెషల్ ఏంటంటే కింద బార్డర్కి పైన మనకి పిచ్చుకల్ లాంటివి వచ్చాయి బంచెస్. కొంచెం బార్డర్ వచ్చి బార్డర్కి పైన పిచ్చుకల్ లాగా వచ్చేసినాయి అక్కడక్కడ. ఇది కూడా అసలు చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అనిపించింది నాకు. సో ఇది కూడా చాలా బాగుంది శారీ కట్టుకుంటే, ఆరెంజ్ షేడు. ఇప్పుడు మీకు ఇక్కడ చూస్తుంటే రెడ్ అనిపిస్తుంది కదా, బట్ నేను పక్కన కట్టుకున్న పిక్చర్ యాడ్ చేస్తాను, దానిలో మీరు చూడండి మనకి ఆరెంజ్ షేడ్ కనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా ఒక టిప్ ఏంటంటే శారీ కలరు బయటికి తీసుకొచ్చుకొని డే లైట్లో చూసిన తర్వాత పర్చేస్ చేయండి, మీకు ఎగ్జాక్ట్ కలర్ తెలుస్తుంది. నేను ఈ శారీకి అలా చేయలేదు, అందుకే నాకు అది కొంచెం అటు ఇటుగా అనిపించింది, బట్ బాగుంది శారీ. దీనిలో అయితే రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. రెడ్ కలర్ దాన్నే సేమ్ హ్యాండ్స్కి అటాచ్ చేయించి, ఏదైతే నాకు శారీలో పిచ్చుకల్ లాంటివి వచ్చాయి కదా అవే నేను పైన డెవలప్ చేయమని చెప్పాను. అండ్ రెడ్ కలర్ బ్లౌజ్ ఏంటంటే మనం మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు కాబట్టి మల్టీ కలర్ లాగా వర్క్ చేయమని చెప్పాను. బ్యాక్ సైడ్ వచ్చేసి దీనికి నేను పాట్ నెక్ పెట్టమని చెప్పాను కొంచెం డీప్గా. సో చాలా బాగా వచ్చింది. అసలు ఇది మాత్రం వర్క్ చాలా బాగుంది. అందరు చాలామంది అడిగారు అసలు ఈ వర్క్ ఎక్కడ చేయించుకున్నామని. మంచిగా కాంప్లిమెంట్ చేసింది. కలర్ మాత్రము మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ చేసుకోండి, క్లోజ్గా పెడుతున్నాను కాబట్టి. అండ్ ఇదైతే మాత్రం అసలు వర్క్ అయితే అన్నీ మల్టీ కలర్ అంత బాగా చేసిందంట అక్క, చాలా బాగా చేసింది. అండ్ వర్క్ అయితే అసలు ఎంతసేపు వేసుకున్నా కొంచెం కూడా పోగు కూడా లేవలేదన్నమాట, అంత బాగుండే ఈ వర్క్ అయితే. అండ్ కమింగ్ టు నెక్స్ట్ సారీ, పక్కన చూడండి ఇది కట్టుకున్నప్పుడు ఆరెంజ్ కనిపిస్తుంది కానీ చూసినప్పుడు రెడ్ అనిపిస్తుంది. అండ్ అంతే అండి ఈ వీడియో అయితే. ఒకవేళ మీకు ఏమైనా ప్రైజెస్ కానీ స్టోర్స్ కానీ వర్క్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. ఇదైతే అంతే అండి ఇంక ఈ రోజుకైతే ఈ వీడియో. ఇదైతే నేను కుదిరితే సింగిల్ పార్ట్లోనే అప్లోడ్ చేస్తాను వీడియో, లేదంటే 2 పార్ట్స్గా అప్లోడ్ చేస్తాను వీలుని బట్టి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్